అందరికీ నమస్కారం అండి. ఇది జాబ్స్ అప్డేట్ ఛానల్. ఆర్పిఎఫ్ అంటే రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్. దీని కానిస్టేబుల్ మరియు ఎస్ఐ సంబంధించిన నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది. కానిస్టేబుల్ వచ్చేసి 4208 పోస్టులు అయితే భర్తీ అయితే చేస్తున్నారు. అంటే దానికి సంబంధించిన ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్జామ్ అయితే ఉంటుంది కదా. ఎగ్జామ్, ఫిజికల్ టెస్ట్, అలాగే మెడికల్ టెస్ట్, మెరిట్ లిస్ట్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి ఎగ్జామ్ అనేది వెరీ ఇంపార్టెంట్ కాబట్టి ఆర్పిఎఫ్ కానిస్టేబుల్లో దాని ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంది, అసలు సిలబస్ ఏంది, ఏది చదివితే జాబ్ రావడానికి తొందర అవకాశం ఉంటుందని ఈ వీడియోలో కంప్లీట్గా చెప్తాను. అండ్ ఇంకొకటి కట్ ఆఫ్, అంటే మనకు కట్ ఆఫ్తోనే మెయిన్ ఇంపార్టెంట్ కదా. జాబ్ రావాలంటే ఆ మార్క్స్ ఎన్ని మార్క్స్ వస్తే జాబ్ వస్తుందని దాన్ని బట్టే మనకు జాబ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అంటే మనకు 2019లో అయితే మనకు నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఇప్పటికీ మనకు 2024లో నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది. 2019లో కట్ ఆఫ్ ఎంత ఉన్నది, ఇప్పుడు ఎంత కట్ ఆఫ్ పెడతాడు అనే ఇన్ఫర్మేషన్ని కంప్లీట్గా ఈ వీడియోలో చెప్తాను. సేఫ్ స్కోర్ ఎంత, అంటే ఈ 2024లో ఎన్ని మార్క్స్ వస్తే జాబ్ వస్తుంది అని కూడా నేను ఈ వీడియోలో కంప్లీట్గా చెప్తాను. ముందుగా మన ఛానల్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కకున్న గంట సింబల్ ఆల్లో పెట్టుకొని ఇటువంటి జెన్యూన్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని షేర్ అయితే చేయండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ అయితే చేయండి. ఓకేనా, ఇక మెయిన్ టాపిక్ వెళ్దాం బ్రదర్. అంతకన్నా ముందు ఆర్పిఎఫ్ సెలక్షన్ ప్రాసెస్ చూద్దాం ఒకసారి. 2024 సంబంధించి ఇక్కడ ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ స్టేజ్ సంబంధించి చూసుకుంటే ఎగ్జామ్ 3. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టేజ్ 1 వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే పెట్టడం అయితే జరుగుతుంది. ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. ఎగ్జామినేషన్లో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకు స్టేజ్ 2 అనేది పెడతాడు. ఫిజికల్ ఎఫిషియెంట్ టెస్ట్ అయితే పెట్టడం అయితే జరుగుతుంది. రన్నింగ్, హైటు, చెస్ట్, అలాగే లాంగ్ జంప్, హై జంప్ అయితే ఉండడం అయితే జరుగుతుంది ఫిజికల్ టెస్ట్లో. అలాగే నెక్స్ట్ స్టేజ్ 3 అనేది నెక్స్ట్ ఫిజికల్ మెజర్మెంట్, హైట్, చెస్ట్ అయితే పెట్టడం అయితే జరుగుతుంది. ఆ తర్వాత మనకు మెడికల్ టెస్ట్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. మెడికల్ టెస్ట్లో ఎవరు క్వాలిఫై అవుతారో వాళ్ళకు మళ్ళీ ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది ఒకటి ఉంటుంది. ఫైనల్ మెరిట్ లిస్ట్లో ఎవరికైతే పేరు ఉంటుందో వాళ్ళకైతే జాబ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇలాగైతే సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఆర్పిఎఫ్ సంబంధించి ఎగ్జామ్ ప్యాటర్న్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్జామ్ కదా, మనకు ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందో చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు 3 లాంగ్వేజ్లు అయితే ఉండడం అయితే జరుగుతుంది. 3 అంటే సబ్జెక్టులు సిబిటికి సంబంధించి. ఫస్ట్ వచ్చేసి మనకు జనరల్ అవేర్నెస్, జీఏ అంటారు. జనరల్ అవేర్నెస్ నుంచి 50 క్వశ్చన్లు అయితే రావడం అయితే జరుగుతుంది. ఓవరాల్గా 50 మార్కులు, అంటే 50 క్వశ్చన్లు 50 మార్కులు అన్నట్టు. అంటే మనకు ఒక క్వశ్చన్ 1 మార్క్ అన్నట్టు. నెక్స్ట్ అర్థమెటిక్ వచ్చి 35 క్వశ్చన్లు ఉంటాయి, 35 మార్కులు అన్నట్టు. ఒక్క క్వశ్చన్కి 1 మార్క్ అన్నట్టు. నెక్స్ట్ జనరల్ ఇంటెలిజెంట్ అండ్ జనరల్ రీజనింగ్ అనేది ఉంటుంది కదా, దానికి వచ్చేసి 35 క్వశ్చన్లు ఇస్తాడు. అలాగే 35 మార్కులు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఓవరాల్గా 120 క్వశ్చన్లు, 120 మార్కులు. ఇది 90 నిమిషాలలో రాయాలి. అంటే మనకు గంటన్నరలో మనకు 120 క్వశ్చన్లు అయితే బబ్లింగ్ అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కాబట్టి మీరైతే మల్టిపుల్ ఆప్షన్ కింద ఇవ్వడం అయితే జరుగుతుంది. 90 నిమిషాల్లో మీరు 120 క్వశ్చన్లు అయితే మీకు వచ్చింది అయితే పెట్టాలి. 120 క్వశ్చన్స్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. 120 మార్క్స్ కూడా ఫైనల్గా అయితే ఉండడం అయితే జరుగుతుంది. అయితే మనకు ఫైనల్ మెరిట్ లిస్ట్ ఎలా తీస్తారంటే మనకు ఎగ్జామ్లో వచ్చిన మార్కులు బట్టే మనకు ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే జాబ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఫిజికల్లో ఎటువంటి మార్క్స్ అయితే ఉండడం అయితే జరగదు, ఓన్లీ క్వాలిఫై మాత్రమే. ఓకేనా. నెక్స్ట్ ఆర్పిఎఫ్ సంబంధించి సిలబస్ అయితే చూసుకున్నాం మనం. సిలబస్ అంటే ఇవి చదివితే మీకు కంపల్సరీగా ఈ టాపిక్స్ నుంచి అయితే మెయిన్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఈ టాపిక్స్ అయితే మీరు కొంచెం గ్రిప్పులో పెట్టుకోండి. ఫస్ట్ జనరల్ అవేర్నెస్ నుంచి చూసుకుంటే జనరల్ అవేర్నెస్ విచ్ మే ఇంక్లూడ్ సైన్స్ కూడా ఉండడం అయితే జరుగుతుంది. ఇందులో సైన్స్ సబ్జెక్ట్ కూడా ఉండడం అయితే జరుగుతుంది. బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ సంబంధించి. హ్యుమానిటీస్ అండ్ స్పోర్ట్స్ సంబంధించి కూడా చదవండి. పాలిటీ చదవండి. ఇన్వాల్యుయేషన్స్ కూడా చదవండి. కరెంట్ అఫైర్స్ అనేది వెరీ ఇంపార్టెంట్ కాబట్టి కరెంట్ అఫైర్స్ గురించి ఒక 10 క్వశ్చన్లు అయితే వచ్చే అవకాశం అయితే ఉన్నది. ఇంకా ఇవి ఎక్సెట్రా ఇవి అయితే ఈ టాపిక్స్ అయితే మెయిన్గా మీరు కాన్సన్ట్రేషన్ అయితే పెట్టుకోండి. నేను చెప్పిన ఇవి దీనికి సంబంధించి. నెక్స్ట్ అర్థమెటిక్స్ సంబంధించి చూసుకుంటే న్యూమరికల్ అబిలిటీ స్కిల్స్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఇందులోకెళ్ళే మనకు క్వశ్చన్లు అనేది ఎక్కువ వచ్చే అవకాశం అయితే ఉంది. మనకు లాస్ట్ 2019లో కూడా ఇందులో నుంచి బాగా రావడం అయితే జరిగింది. మిగతా టాపిక్స్ కూడా మీరైతే కంప్లీట్ అయితే చేసుకోండి. నెక్స్ట్ జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్ సంబంధించి చూసుకుంటే మెంటల్ అబిలిటీ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్ సంబంధించి ఏముండదు, బేసికే ఉంటుంది.
మీరు ఒకసారి చూసుకోండి. రీజనింగ్కి సంబంధించి రీజనింగ్ అనేది వెరీ వెరీ ఈజీ కాబట్టి రీజనింగ్ ఎవరైనా చేస్తారు. ఈ అర్థమెటిక్ అనేది మీరైతే కొంచెం ప్రాబ్లమ్స్ అవి ఉంటాయి కాబట్టి మీరు ఒకసారి ఇది అర్థమెటిక్ అనేది కొంచెం బాగా ప్రిపేర్ అయ్యండి. ఈ జీకే అనేది మనకు సముద్రమే కాబట్టి మీరు జీకే అనేది కొంచెం హార్డ్గా ప్రిపేర్ అయితే మీకు జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది బ్రదర్. నెక్స్ట్ ఇక్కడ మనకు ఆర్పిఎఫ్ సంబంధించి కట్ ఆఫ్, అంటే ఈసారి కట్ ఆఫ్ ఎంత ఉంటుంది. లాస్ట్ టైం ఇది వచ్చేసి 2019 కట్ ఆఫ్ వచ్చేసి ఇది 2019 నుంచి ఇప్పటికీ ఎంత కట్ ఆఫ్ పెంచుతాడు, ఎన్ని మార్క్స్ వస్తే జాబ్ వస్తుంది అని చూద్దాం ఇప్పుడు. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు గ్రూప్ ఏ, గ్రూప్ బి, గ్రూప్ ఎం కిందకైతే వాళ్ళైతే తీయడం అయితే జరుగుతుంది. ఈ 3 కేటగిరీలు బట్టి వాళ్ళైతే జాబ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక్కడ ఫీమేల్ మేల్ వాళ్ళు చూసుకున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫీమేల్ వాళ్ళు చూసుకున్నాం. ఓబీసీ వచ్చేసి లాస్ట్ టైం గ్రూప్ ఏ కింద 46 అయితే పెట్టడం అయితే జరిగింది. 46.67 అయితే పెట్టడం అయితే జరిగింది. గ్రూప్ బి వచ్చేసి 49.81 అయితే పెట్టడం అయితే జరిగింది. గ్రూప్ ఎఫ్లో అయితే ఎవరు కూడా కట్ ఆఫ్ అనేది పెట్టలేదు. అండ్ ఎస్సీ సంబంధించి చూసుకుంటే 41, అండ్ ఎస్సీ గ్రూప్ బి చూసుకుంటే 49, ఎస్టీ 38గా జాబ్ అయితే రావడం అయితే జరిగింది ఫీమేల్ లాస్ట్ టైం 2019లో నోటిఫికేషన్లో. గ్రూప్ బి వచ్చేసి 43 అండ్ యూఆర్ వచ్చేసి 47.69 గ్రూప్ ఏది. ఇక్కడ నెక్స్ట్ 57 వచ్చేసి గ్రూప్ బి యూఆర్ సంబంధించి, ఇది వచ్చేసి ఫీమేల్ సంబంధించి. నెక్స్ట్ మేల్ వాళ్ళు చూసుకుంటే మేల్ వాళ్ళు ఓబీసీ చూసుకుంటే 93.55 కట్టప్ అయితే పెట్టడం అయితే జరిగింది లాస్ట్ టైం. ఇది వచ్చేసి మనకు ఆల్ ఓవర్ ఇండియా ఉండడం అయితే జరుగుతుంది ఈసారి. నెక్స్ట్ వచ్చేసి గ్రూప్ బి వచ్చేసి 88.35 అయితే పెట్టడం అయితే జరిగింది. ఇక్కడ గ్రూప్ ఎఫ్ కూడా పెట్టడం అయితే జరిగింది మేల్ వాళ్ళకు 84.19 అయితే పెట్టడం అయితే జరిగింది ఈ కట్ ఆఫ్. అండ్ ఎస్సీ వచ్చేసి 77.29 అండ్ 83.7 బి గ్రూప్ బి. గ్రూప్ ఎఫ్ వచ్చేసి 70 పెట్టడం అయితే జరిగింది. ఎస్సీ వచ్చేసి గ్రూప్ ఏ 76, గ్రూప్ బి వచ్చేసి 76 మళ్ళీ కూడా. ఇక్కడ పాయింట్స్ కూడా క్యాల్కులేట్ అయితే చేయడం అయితే జరుగుతుంది. 76.71 అనేది పెట్టాడు, ఇక్కడ కొంచెం తక్కువ పెట్టింది 76.69. అండ్ గ్రూప్ ఎఫ్ వచ్చేసి 68.22, యూఆర్ వచ్చేసి 79, ఇక్కడ గ్రూప్ బి వచ్చేసి 87 అండ్ గ్రూప్ ఎఫ్ వచ్చి 86 అయితే పెట్టడం అయితే జరిగింది. ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకు కూడా పెట్టడం అయితే జరిగింది. వాళ్ళకు 36 మార్క్స్ వస్తే జాబ్ అయితే రావడం అయితే జరిగింది. 36 ఇది కూడా 36 పాయింట్స్లలో కొంచెం తేడా అయితే ఉండడం అయితే జరిగింది. అయితే మనకు ఈసారి ఎంత కట్ ఆఫ్ ఉంటుంది, ఇది లాస్ట్ టైం ఓకే కట్ ఆఫ్. మనకు జాబ్ రావాలంటే ఎంత ఉండాలంటే మనకు ఈ మార్క్స్కు బట్టి మనకు 5 to 6 మార్క్స్ అనేది ఇంకా ఎక్కువ అయితే రావాలి. ఎందుకంటే మనకు కాంపిటీషన్ అనేది హెవీగా ఉంది. ఇంకా అప్లికేషన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. అప్లికేషన్ ప్రాసెస్ అయిన తర్వాత ఎంతమంది అప్లై చేశారో మనం ఆర్టీ అయితే వేద్దాం. ఇది చూసుకుంటే మనకు ఇప్పుడు ఏంటంటే ఎంతమంది అంటే కాంపిటీషన్ అనేది హెవీగా ఉంటుంది కదా. ఇప్పుడు ఎంత కట్ ఆఫ్ ఉంటుంది అంటే ఈసారి మనకు ఇప్పుడు ఓబీసీ మేల్ వాళ్ళు చూసుకుంటే 93 అయితే పెట్టిండు 2019లో. ఈసారి వచ్చేసి మనకు 97, 98 ఆ కట్ ఆఫ్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. 97 అంటే మీకు 100 ఎబో వస్తేనే మీకు జాబ్ రావడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంటుంది. ఏది మనకు మేల్లో ఓబీసీ. అండ్ ఎస్సీ వాళ్ళకి చూసుకుంటే ఒక 90 ఎబో రావాలి మేల్లో. అండ్ ఎస్టీ వచ్చేసి వీళ్ళ కూడా 90 ఎబో రావాలి. యూఆర్ వచ్చేసి కూడా 90 ఎబో రావాలి. ఎక్స్ఆర్ఎస్ మాల్లో వచ్చేసి 50 ఎబో వస్తే మీకు ఈసారి జాబ్ అయితే పక్కా అయితే రావడం అయితే జరుగుతుంది. ఫీమేల్ వచ్చేసి మీకు ఒక 55 ఎబో అయితే రావాలి ఓబీసీ. ఫీమేల్ ఎస్సీ వచ్చేసి ఒక 50 ఎబో రావాలి. అండ్ ఎస్టీ వచ్చేసి ఇక్కడ 45 ఎబో అయితే మీకు జాబ్ అయితే రావడం అయితే జరుగుతుంది. యూఆర్ వచ్చేసి ఫీమేల్ ఒక 55 ఎబో అయితే మీకు ఈ రేంజ్లో వస్తే మీకు జాబ్ అయితే రావడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంటుంది బ్రదర్. ఈ కట్ ఆఫ్ అయితే మీరు గుర్తుపెట్టుకొని మీరైతే ఎగ్జామ్ అనేది బాగా ప్రిపేర్ కాండి. 100+ వస్తేనే మెయిల్ వాళ్ళు 100+ వస్తే మీకు జాబ్ అయితే పక్కా, ఓకేనా. ఇదైతే గుర్తుపెట్టుకొని మీరు కట్ ఆఫ్ దాన్ని బట్టి చూసుకొని ఆ జాబ్ అయితే ఇస్తారు. ఎందుకంటే మనకు 40 మార్క్స్ 50 మార్క్స్ ఉంటుంది కదా అని కొందరు చెప్తారు యూట్యూబర్స్. వాళ్ళు నమ్మితే మీ ఇష్టం, అది. మనకు లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ చూసుకోవచ్చు, ఇప్పుడు స్క్రీన్ మీదనే కనబడుతుంది. ఈ కట్ ఆఫ్ ఉంటేనే జాబ్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఇది గుర్తుపెట్టుకొని మీరు ఎగ్జామ్ అనేది బాగా ప్రిపేర్ కావండి. ఎగ్జామ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి ఎగ్జామ్ అనేది బాగా ప్రిపేర్ కావండి. ఓవరాల్ ఇంతే బ్రదర్. ఆర్ఫీకి సంబంధించి ఇటువంటి జెన్యూన్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కకుండా గంట సింబల్ ఆల్గా పెట్టుకోండి. జై హింద్, జై భారత్. థ్యాంక్ యూ.